హాయ్ గైస్, మీరు చూస్తున్నారు స్పార్క్ అకాడమీ ఛానల్. ఈరోజు క్లాస్లో మనము వాంటెడ్ టు గురించి తెలుసుకుందాం. ముందుగా వాంటెడ్ టు అంటే చెయ్యాలనుకున్నాను అని. అదే వాంట్ టు అంటే చెయ్యాలనుకుంటున్నాను. వాంటెడ్ టు చెయ్యాలనుకున్నాను అంటే ఇది పాస్ట్. వాంటెడ్ టు పాస్ట్ గురించి చెప్తోంది మనకి. అదే వాంట్ టు ప్రెజెంట్ గురించి చెప్తోంది మనకి. చెయ్యాలనుకున్నాను అంటే వాంటెడ్ టు నేను పాటలు పాడాలనుకున్నాను, నేను మూవీ వినాలనుకున్నాను, నేను వంట చెయ్యాలనుకున్నాను, నేను క్రికెట్ ఆడాలనుకున్నాను, నేను గిటార్ వాయించాలనుకున్నాను, నేను మ్యూజిక్ వినాలనుకున్నాను, నేను సాంగ్స్ వినాలనుకున్నాను, నేను ఊరికి వెళ్ళాలనుకున్నాను, నేను మూవీ చూద్దామనుకున్నాను, నేను రూమ్ క్లీన్ చేద్దామనుకున్నాను, నేను ఫోన్ యూజ్ చేద్దామనుకున్నాను, నేను పెన్తో రాద్దామనుకున్నాను, నేను మా అంకుల్తో మాట్లాడదామనుకున్నాను, నేను సార్తో డౌట్స్ అడగాలనుకున్నాను. ఇలా ఏదైనా పనిని అనుకున్నాను అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లోనే వాంటెడ్ టు యూజ్ చేస్తాం. ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాలనుకున్నాను. వి వాంటెడ్ టు గో టు విలేజ్, మేము విలేజ్కి వెళ్ళాలనుకున్నాను. దే వాంటెడ్ టు రీడ్ న్యూస్ పేపర్, వాళ్ళు న్యూస్ పేపర్ చదవాలనుకున్నారు. హీ వాంటెడ్ టు లర్న్ గిటార్, అతను గిటార్ నేర్చుకోవాలనుకున్నాడు. షీ వాంటెడ్ టు కుక్, ఆమె వంట చేయాలనుకుంది. ఇక్కడ వాంటెడ్ టు అంటే అనుకోవడం, ఏదైనా పాస్ట్లో మనం అనుకోవడం. ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడాలనుకున్నాను. వి వాంటెడ్ టు గో టు విలేజ్ అంటే మేము విలేజ్కి వెళ్ళాలనుకున్నాము. దే వాంటెడ్ టు రీడ్ న్యూస్ పేపర్, వాళ్ళు న్యూస్ పేపర్ చదవాలనుకున్నారు. హీ వాంటెడ్ టు లర్న్ గిటార్, అతను గిటార్ నేర్చుకోవాలనుకున్నాడు. షీ వాంటెడ్ టు కుక్, ఆమె వంట చేయాలనుకుంది. ఇక్కడ వాంటెడ్ టు అంటే ముందుగా సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వాంటెడ్ టు ప్లస్ V1 వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్. దీని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ చూస్తే సబ్జెక్ట్ వాంటెడ్ టు V1 ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వాంటెడ్ టు ఇదేమి V1 ఆబ్జెక్ట్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.